నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, శ్రీశైలం మల్లన్న ఆలయం దగ్గర శివస్వాములు అంటే కామన్ గా అక్కడ భక్తులే శివస్వాములు వెళ్తూ ఉంటారు. మరి స్వాముల్ని పోలీసులు దాడి చేశారు అంటే కొట్టారు అని వార్త వినిపిస్తుంది. సో అసలు ఏం జరిగింది, కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అని? మామూలుగా ఇప్పుడు శ్రీశైలంలో ప్రధానంగా శివ మహాదర్శనం అంటే మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి భక్తులు రెండు రకాలుగా వస్తారు. ఒకరేమో పాదయాత్ర రూపంలో వస్తారు. కర్ణాటక నుంచి చాలా చోట్ల నుంచి శ్రీశైలం అడవుల గుండా, నల్లమల అడవుల గుండా వస్తారు. రెండవ పద్ధతి వెహికల్స్ వేసుకొని వస్తారనమాట. అందువల్ల బాగా క్రౌడ్ ఉంటది. ప్లస్ 4 రోజులు అని చెప్పారు, 8 నుంచి 12 వరకే దర్శనం ఉంటది అనేది అనౌన్స్ చేశారు. మామూలుగా సండే అంత పెద్దగా లేదు, కానీ మండేకి బాగా క్రౌడ్ పెరిగింది విపరీతంగా. మామూలుగా 4 గంటలకి అనౌన్స్ చేశారు మార్నింగ్, కానీ 2 గంటల నుంచే భక్తులు క్యూలో నిలబడడం మొదలైంది. దానికి సంబంధించి సగిన ఏర్పాట్లు లేవు అని చెప్తున్నారు. దాంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చేసారు. క్యూలో చిన్నపిల్లలు, వృద్ధులు, స్త్రీలు అందరూ క్యూలో నిలబడ్డారు. వాళ్ళకి సంబంధించి సరైన వాటర్ సప్లై కానీ బిస్కెట్ లాంటివి ఇవ్వడం కానీ ఏమీ లేవు. దాంతో గంటల పాటు నిలబడాల్సి వచ్చింది. దర్శనం కావట్లేదు, ముందుకెళ్ళట్లేదు. దాంతో భక్తులు తీవ్ర ఆందోళన చెంది, అంటే ఆకలి, దప్పిక, యూరిన్ పాస్ ఏమీ లేవు కదా, గంటలు నిలబడాలి. దాంతో తీవ్ర ఆగ్రహవేశాలతో వాళ్ళు ఆ మెష్లు అవన్నీ పగలగొట్టుకొని క్యూలకి ఉన్న తాత్కాలిక నిర్మించింది బయటకు వచ్చేసారు. అక్కడ ముఖ్యంగా రాజగోపురం అటుపక్క, తర్వాత పుష్కరణి, ఇనుపవేటు, కృష్ణదేవరాయల గోపురం వైపు వచ్చేసారు అనమాట. దాంతో పోలీసులు లాఠీ చార్జ్ జరిపారు. ముఖ్యంగా ఏఎస్పీ యుగంధర్ బాబు ఆయన అత్యుత్సాహంతో లాఠీ చార్జ్ జరిపారు. దాంతో భక్తులు తీవ్ర ఆగ్రహంతో ఈ కృష్ణదేవరాయ గోపురం, పుష్కరణి దగ్గర, తర్వాత అక్కడంతా కూడా కూర్చొని దాని ఏమంటారు, మనోహర గుండం అంటారు, మనోహర గుండం, రాజగోపురం ఈ ఏరియాలో తీవ్రంగా నిరసన తెలియజేసి భయంకరంగా స్లోగన్స్ అంతా ఇచ్చారు. చాలా మంది పవన్ కళ్యాణ్ కూడా, డిప్యూటీ సీఎం వీళ్ళని కూడా అన్నారు. చాలా మంది మాట్లాడారు కూడా. అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడితే సనాతనం అంటాడు, ఇక్కడ భక్తుల్ని లాఠీ చార్జ్ చేస్తుంటే ఆయన ఏం చేస్తున్నారు అనేది బాగా అరిశారు. ఎందుకంటే వీళ్ళు ఇది 2 విశిష్టతలు ఉంటాయి శ్రీశైలానికి. అంటే శ్రీశైలం మల్లికార్జునుడు, భ్రమరాంబిక ఇద్దరు ఉంటారు. 2 టెంపుల్స్ ఉంటాయి. మల్లికార్జునుడు ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు అంటారు. ఇండియాలో 12 ఉంటాయి. ఆ 12లో ఇది 2వది అనమాట. ఫస్ట్ సోమనాథ్, 2వది మల్లికార్జున, మహాకాళేశ్వర ఉజ్జయిను, ఓంకారేశ్వర మధ్యప్రదేశ్, కేదార్నాథ్ ఉత్తరాఖండ్, భీమశంకర్ మహారాష్ట్ర, కాశీ విశ్వనాథ్ వారణాసి, త్రయంబకేశ్వర్ నాసిక్, తర్వాత వైద్యనాథ్ జార్ఖండ్, నాగేశ్వర్ ద్వారకా, రామేశ్వరం, కృష్ణేశ్వర్ ఔరంగాబాద్. ఈ 12 జ్యోతిర్లింగాలు వెరీ పాపులర్. ఎప్పటి నుంచో నాకు తెలిసి శ్రీశైలానికి 6వ శతాబ్దంలోనే శాసనం ఉంది. మైసూరుకు సంబంధించిన కదంబరాజుల తాల్గుండి శాసనంలో శ్రీశైల మెన్షన్ చేశారు శ్రీశైలం గురించి. అట్లాగే సాహిత్యంలో కూడా పాల్కురికి సోమనాథుడు, బసపురాణం కానీ ఇదంతా చేశారు. ఈవెన్ 8th సెంచరీలో శంకరాచార్యులు కూడా అక్కడికి వచ్చాడని ఆయన చెప్పిన అష్టాదశ శక్తిపీఠాల సూత్రం అయింది పాపులర్. ఆ సూత్రం ప్రకారం ఇది కూడా 18 శక్తిపీఠాలు ఉంటాయి ఇండియాలో. అందులో 6వ ప్లేస్ లో ఇక్కడ శ్రీశైలం ఉంటది. అందుకని ఏంటంటే ఇక్కడ దర్శించుకోవడానికి చుట్టుపక్కల శైవ ఆలయాల్లో వెరీ పాపులర్ కాబట్టి చుట్టుపక్కల వస్తారు. మేము ఒకసారి సినిమా కోసం స్కౌటింగ్ కోసం వెళ్తే శ్రీశైలం లోపలికి వెళ్ళాం అడవుల్లో. అప్పటికి ముతక చాలా మంది బరువులు మోసుకుంటూ వస్తున్నారు. మేము షాక్ అయినాం. అంటే ఇంత ఏజ్డ్ పీపుల్, పిల్లల్ని పెట్టుకున్న తల్లులు, వాళ్ళకేం పెద్ద షూలు కానీ ఏమి లేవు, ఏవో చినిగిపోయిన చెప్పులు ఉన్నాయి. అవి తీసుకొని వాళ్ళు ఎంత కష్టాలతో
వెళ్తున్నారు. ఉమ్, అంత కష్టపడి వచ్చిన వేలాది మంది భక్తులకి నిన్న దర్శనం కాలేదు. అవును. దర్శనం కాకుండా చాలా మంది వేలాది మంది తిరిగి వెళ్ళిపోయారు. ఉమ్, అట్లాగే అది ఏ స్థాయిలో అయిపోయిందంటే రాజగోపురం నుంచి మామూలుగా ఈవినింగ్ ఉత్సవమూర్తుల్ని తీసుకెళ్ళాలి, ఉమ్, అది కూడా తీసుకెళ్ళలేకపోయారు. బా. తీసుకెళ్ళలేక మళ్ళీ రిటర్న్ వచ్చేసి అక్కడే దాన్ని కానిచ్చేశారు. అంటే అదే ఆ తంతంతా శాస్త్రవేత్తంగా అక్కడే కానిచ్చారు. పెట్టేసి చేసేసారు అన్నమాట, తీసుకెళ్ళలేదు. అంటే దాదాపు మార్నింగ్ 4కి క్యూ స్టార్ట్ అయితే 9:30 వరకు ఇదే గోల జరిగింది రాత్రంతా, నిన్నంతా. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి తగినంత మంది పోలీసుల్ని నియమించకపోవడం, తగినంత సిబ్బందిని, ప్లానింగ్ వాలంటీర్స్ని అనేది సిబ్బంది కరెక్ట్గా లేకపోవడం. పెట్టి బందోబస్తు ఏర్పాటు చేయలేకపోవడం, అట్లాగే తగినన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేయలేకపోవడం, ఇంజనీరింగ్ అధికారులు ఆలయం వైపు గేట్ల దగ్గర కరెక్ట్గా చేసుకోలేకపోవడం, నిర్మాణాలు అవన్నీ సరిగా లేకపోవడం అనేది చెప్తున్నారు. దీనికి సంబంధించి యాక్చువల్గా ఈ మొత్తం ఈ మహాశివరాత్రి ఈ ఏదైతే ఉందో బ్రహ్మోత్సవాలు, దీనికి సంబంధించి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించింది ప్రభుత్వం. రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర యాదవ్ నియమించింది. ఆయనేమో పత్తాలు లేడని చెప్తున్నారు. ఈనాడే రాసింది, ఆయన దర్శనం చేసుకొని వెళ్ళిపోయాడు, అసలు ఆయన అందుబాటులో లేడు, మిగతా అధికారులు కూడా పట్టించుకోలేదని. క్లియర్గా ఇది అధికారుల నిర్లక్ష్యం అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం క్రౌడ్ వస్తూనే ఉంటారు. సో ఈసారి కూడా వస్తారని ముందుగా తెలిసినా కూడా వీళ్ళు నిర్లక్ష్యం వహించారని చెప్తున్నారు. మనకేందంటే ఇండియాలో ప్రాబ్లం, మనది స్పిరిచువల్ కంట్రీ, ప్రతి గుడికి వేలాది మంది లక్షలాది మంది వస్తుంటారు, కానీ దానికి తగిన ఏర్పాట్లు అనేవి ప్రభుత్వాలు ఇప్పటికి కూడా చేయట్లేదు. అందువల్లనే ఎక్కువగా ఈ స్టాంపీడ్ అనేవి జరిగేది కూడా, తొక్కిసలాట జరిగేది కూడా స్పిరిచువల్ ప్లేసెస్ లో, గుళ్ళు కావచ్చు, బాబాల దగ్గర కావచ్చు, రాజకీయ నాయకుల యాత్రల కంటే కూడా ఎక్కువ చనిపోతున్నది ఈ ప్లేసెస్ లోనే. టెంపుల్స్ కావచ్చు, బాబాల ఇవి కావచ్చు, ఆశ్రమాలు కావచ్చు, ఈ ప్లేసెస్ లోనే ఎక్కువగా చనిపోతున్నారు. దీని మీద ఇప్పుడు తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. భక్తులు నిన్నంతా కూడా, రాత్రంతా కూడా అక్కడే కూర్చొని స్లోగన్స్ ఇచ్చారు. మాకు దర్శనం, దీన్ని స్పర్శ దర్శనం అంటారు మామూలుగా, తాకేది. సో ఆ స్పర్శ దర్శనానికి మేము ఇంతంత దూరాలు నడిచి 2-3 రోజులు సరిగా తిండి నీళ్లు లేకుండా వస్తే ఇది లేదు. చాలా చోట్ల రోడ్ల గేటు ముందు రోడ్లు ఉంటాయి కదా, గేట్ వరకు క్యూలు ఉంటాయి కదా, అక్కడ కూడా ఏమీ వేయలేదు కింద. అంటే కాళ్ళు, ఫుడ్ కూడా ఫుడ్ వేయలేదు, కాళ్ళు కాలిపోయినాయంట నిన్నంతా ఎండలో. సో ఒక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఓన్లీ బికాస్ అధికారుల నిర్లక్ష్యం తప్ప ఇంకేం కారణం కాదు. అంటే క్రౌడ్ వస్తారని తెలిసినప్పుడు ఏర్పాట్లు దానికి తగినట్టు చేయాలి. అందుకని ఇప్పుడు కొన్ని విధి విధానాలు కూడా ప్రకటించారు ఆలయ అధికారులు. అదేంటంటే, మీరు ఒకేసారి రాకండి, కొంత చూసుకొని, జనం ఉన్నది చూసుకొని, మెయిన్గా చంద్రావతి మండపం అవి ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండండి, మేము పంపిస్తాం అనేది చెప్తున్నారు. రెండవది, వృద్ధులు పిల్లలు ఉన్నది జాగ్రత్తగా చూసుకొని క్యూలోకి ఎంటర్ కండి. జనం ఎక్కువ ఉన్నప్పుడు క్యూలోకి వచ్చేస్తే మీరు ఇబ్బందులు పడతారు. మెయిన్గా పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు పడతారు, పిల్లల తల్లులు. సో ఇది ప్రాబ్లం ఉందన్నమాట. సో ఇదైతే చెప్పారు కాబట్టి, ఇంకా 12 వరకు ఉండాలి కాబట్టి, ఈరోజు 10 కాబట్టి ఇంకా రేపు ఎల్లుండి తర్వాత రోజు కూడా ఉంది. ఏదేమైనా శివభక్తుల మీద లాఠీ చార్జీని అయితే తీవ్రంగా అందరూ, అంటే జరుగుండొచ్చు కానీ వాళ్ళని అత్యుత్సాహంతో, ఆయన ఫోటో కూడా బాగా వైరల్ అయింది, యుగంధర్ బాబు ఫోటో లాఠీ పట్టుకొని కొడుతున్నాడు కదా, ఆ వీడియో ఫోటోలు వైరల్ అయిన బాగా. దీని మీద ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది.